దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రజలను రేవంత్ మోసం చేసిండు, హామీలు ఒక్కటి అమలు చేయలేదు, ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త అంశాలు, అసెంబ్లీలో బీజేపీ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తాం, భారీ వర్షాలతో 10,000 ఎకరాల్లో పంట నష్టం, అనేక ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు చేపడలే బీజేపీ నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు మా రేవంత్ అన్న ఏం చెప్పింది మీకు తెలుసా? హామీలు అంటారు ఏంది మీరు? మళ్ళా చూపిస్తాగరి మీరు తప్పు, మీకు ఎవరో తప్పిన మరి ఎత్తుడు. మా అన్న ముందే చెప్పిండు ఇట్లుంటుంది లెక్క. అన్ని అంటే మాకు ప్రీగిస్తామని కాదండి, మీ నుంచి గుంజుకొని మీకే ప్రీగిస్తామని చెప్తున్నాం. అన్ని అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అమ్మి ప్రీగిస్తానులే, రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఇల్లు అమ్మి మీకు ప్రీగిస్తానులే, మాకున్నాయి. అర్థమైందా? ఎవరైతే మా రేవంత్ అన్న 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అని ఊరికే మానని ఇబ్బంది పెడుతురో, మా రేవంత్ రెడ్డి క్లియర్ అయిపోయిండు. మీ కానే గుంజుకోవడం మీకే ఇస్తాం, మీ కాడ గుంజుకోవడానికి ఏమి లేవు కాబట్టి మేమేం చెయ్యం. మీ కాడ గుంజుకోవడానికి ఏమి లేవు ఇప్పుడు, అందువల్ల మేము కూడా ఏం చేయ తిని పనుకుంటాం. క్లియర్ కట్గా చెప్పినాక ఊకే మానని దమ్ చేస్తులేదు. మీరు అట్లా దమ్ చేయొద్దు, నా విజ్ఞప్తి. ఈయన ఈ పాయింట్ మాట్లాడు. నెక్స్ట్, అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతుర్రు? వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? బురద రాజకీయాలు మాని ప్రజలను ఆదుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ చెప్తాంది. నాయన, మాకు ప్రజలతో సంబంధం లేదు. మాకు ఎట్లయితే కేసీఆర్ బదనాం అవుతాడు, ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మాకు ఓట్లు పడతాయి, ఈ దాని మీదనే ఉంటుంది మాకు సోకు. ప్రజలు ఎక్కడ వస్తే మాకేమైనా సంబంధం? ప్రజలు వస్తే మీరు గమ్మత్తుగా ఒకటే అసెంబ్లీ సమావేశాలు వద్దు, డ్రామాలు ఎందుకు? మేము డ్రామాలే చేస్తాము, అధికారంలోకి వచ్చింది కనుకే కదా. డ్రామాలు చేయాలి, ప్రజలు పిచ్చోళ్ళని చేయాలి, ఓట్లు వేసుకొని బయట పడాలి. ఓసారి అసెంబ్లీలో పడ్డాయి కాళేశ్వరం పేరు చెప్తే, ఓసారి పార్లమెంట్లో పడ్డాయి, ఇప్పుడు చివరి ప్రయత్నం స్థానిక ఎన్నికలు పడతాయని చూస్తున్నాం. మా బతికే గది పని చేయము, ఇట్లాంటి వేషాలు ఇస్తాం. ఊకే మనల్ని ఇబ్బంది పెడతారు మీరు. కొడంగల్ ఎత్తిపోతలకు అర్ధరాత్రి భూ సర్వే వేసాడ. 3 గంటల రాత్రి సర్వేకు వచ్చిన అధికారులు, అప్రమత్తమై అడ్డుకున్న అన్నదాతలు, మోగరించిన వందలాది మంది పోలీసులు, సరైన పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన. అబ్బో, రైతుల ధర్మతో వెనుదిరిన అధికారులు అంటే అర్ధరాత్రిని పోతున్నా. రేవంత్ అన్న గెలిపించిన పాపానికి మహబూబ్నగర్ ఏం బతకనియం? మనల్ని గెలిపించిన పాపానికి, మనల్ని ముఖ్యమంత్రి చేసిన పాపానికి మహబూబ్నగర్ ఇంత పెద్ద కర్రు కాల్చి బాధ పెడతాను. వాళ్ళని బతకనియమా? సంపుడే, ఇంకా డైరెక్ట్ మర్డరే. రోజు ఇదే వాడతారు. ఇంకా అదే గోస, అదే యాతన. రైతన్నకు యూరియా తిప్పలు, దున్నపోతుతో రైతులు వినూత్న చేసినట్టు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి, పోలీసుల కాళ్ళ మీద పడిన రైతు, పిఎస్సిఎస్ కేంద్రానికి అధికారులు తాళం వేసాట. మరి ఆ వర్షంలో తడుస్తూ రైతుల అవస్థలు, సీఎం రాజీనామా డిమాండ్. మాయన్న ఎందుకు చేస్తాడా రాజీనామా? మేము ఎందుకు చేయాలి? మా అన్న చెప్పిండు, ప్రజలకు రోగం వచ్చింది, మోసపోయే రోగం వచ్చింది, మా అన్నకు మోసం చేసే వైద్యుడు, మీ రోగానికి మా అన్న మందిచ్చిండు, 10,000 పోదు 15 ఇస్తాడు, 1,00,000 పోయి 2,00,000 ఇస్తాడు. మీరేమంటే మురిసి ఓడేసిరి. ఇలా మా అన్నని తెచ్చుకుంటాం, మా రేవంత్ అన్నను ఇంత మాట అంత మాట అంటే మేము ఊకోం, బరాబర్ ఖండిస్తాం. నేనైతే ఇంకెక్కువ ఖండిస్తా. మా అన్నని ఎట్లా పడతాడో తిరుగుతురు, ఊకే తప్పు కదా. చెప్పిండు ముందే, నేను మోసం చేస్తారా బాబు అన్నారు. మీరు బలిసి ఓడేసి మా అన్న తిరిగితే ఎట్లా? ఇంకేం లేదా? ఫామ్ హౌస్ లో వివరించ ఇది చూసావు, ఎక్కడ వారి ఫోటో కోరి దిశ పత్రిక 40 సన్నాసి. ఈ ఫోటో ఎక్కడ తెచ్చుతారో నా డౌట్. ఎక్కడ తెచ్చిండో వీడు? ఈయన నా చంపినానా? ఓ అమ్మ అక్క, మంచిది, చాలా మంచిది నాయన. వివాహేతర సంబంధానికి నాకే అట్ట చెప్పబుద్ధి కాదు. మొగను వదిలిపెట్టి ఇంకో ఆయనతో తిరుగుతాను కంటే మొగడు అడ్డొస్తున్నాను చంపిస్తాను గట్ట చెప్పాలి లెక్క. వివాహేతర సంబంధం అర్థం కాదు లోకానికి. మొగడొద్దు, నాకు ఇంకొక ఆయన కావాలి, ఆయన మొగని చంపుతా అని చంపిది అక్క సరూర్ నగర్లో.
పద్ధతి కట్టుడు అలా చెప్పే పద్ధతి